ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 సంవత్సరం మీనరాశి వారి యొక్క వార్షిక రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితం, వైవాహిక జీవితం, ప్రేమ జీవితం, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, కెరీర్, విద్య ఎలా ఉండబోతున్నాయి? అలాగే మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనరాశి వారికి 2026 సంవత్సరం ఆర్థికంగా కేతు దిగువలతో కూడిన ఫలితాలను ఇస్తుంది. సంవత్సరం మొదటి భాగంలో ఆదాయం బాగానే ఉన్నా అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆలోచించకుండా చేసే వ్యయాలు మీపై భారం పెడతాయి. అయితే రెండో భాగంలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. వ్యాపారం లేదా పెట్టుబడుల ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి, మార్చి నెలల సమయంలో ధనలాభ సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి. మధ్య భాగంలో ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉండడంతో ఆర్థిక ప్రణాళికపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. శనిగ్రహ ప్రభావం వల్ల క్రమశిక్షణతో జీవిస్తే అన్ని రంగాల్లో స్థిరత్వం సాధించగలుగుతారు. ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం కొంత జాగ్రత్త అవసరం. మొదటి భాగం నుంచి ఆహార నియమాలు పాటించడం చాలా ముఖ్యం. అధిక బరువు, జీర్ణకోశ సమస్యలు, ఆమ్లత్వం వంటి ఇబ్బందులు రావచ్చు. ధన పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, ఫైబర్ ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. కంటి సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉండడంతో నిర్లక్ష్యం చేయకూడదు. కెరీర్ పరంగా మొదటి భాగంలో ఒత్తిళ్లు ఉన్న పనిలో నేర్చుకునే అవకాశాలు లభిస్తాయి. రెండో భాగంలో ఉద్యోగ మార్పు లేదా మంచి జీతంతో అవకాశాలు రావచ్చు. వ్యాపారస్తులకి మొదటి భాగం అనుకూలంగా ఉంటుంది, కానీ చివరి భాగంలో పెద్ద నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. విద్యార్థులు క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశీ విద్యకి ప్రయత్నించే వారికి మధ్య భాగంలో అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ జీవితంలో ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ మధ్య భాగంలో చిన్నపాటి విభేదాలు రావు. తండ్రి ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. వైవాహిక జీవితంలో మొదట కొంత ఒత్తిడి ఉన్నా చివరి భాగంలో అనుబంధం బలపడుతుంది. ప్రేమ జీవితం మొదట కొంత అస్థిరంగా ఉన్న మధ్య భాగం నుంచి బంధం మరింత బలపడుతుంది. ఇక మీనరాశి వారికి 2026 సంవత్సరం యొక్క వార్షిక రాశి ఫలాల్లో చేయాల్సిన పరిహారాలు గనుక చూసినట్లయితే గురువారం నాడు నుదిటిపై కుంకుమ లేదా కేశర తిలకం పెట్టుకోవడం మంచిది. సోమవారం శివాలయంలో జలాభిషేకం చేయాలి. మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి లడ్డూల్ని నైవేద్యంగా సమర్పించాలి. మంగళవారం చిన్నపిల్లలకి బూందీ లేదా శనగబెల్లం ప్రసాదంగా ఇవ్వడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.